So hello friends, welcome to our YouTube channel. నా పేరు బాలా, ఐఎమ్ ఫ్రమ్ బెజవాడ. గోవా అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది స్కామ్స్. ఈ స్కామ్స్ ఎక్కడ జరుగుతాయి, ఎలా జరుగుతాయి, మెయిన్గా పబ్స్లో ఎలా జరుగుతుందో నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, వీడియో చేస్తుంటే లేజరైజ్ చేస్తున్నాడు. ఇదే ఫ్రెండ్స్ టిటోస్ లైన్. ఇలా మేము ఇవ్వండి పబ్బుల ముందు ఇవ్వండి అమ్మాయిని ఇలా పెడతారు, అమ్మాయిని పెట్టి అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. ఇదే టిటోస్ లైన్. ఇది బాగా బీచ్ దగ్గరలో ఉంటుంది, 1 కిలోమీటర్ ఉంటుంది. అంతా అమ్మాయిలు, పబ్బులు, మ్యూజిక్ అంతా ఒక రేంజ్లో ఉంటుంది. ఇక్కడ బయట ఎన్విరాన్మెంట్ మాత్రం, కానీ లోన మాత్రం మొత్తం స్కామ్, ముసిగే ముసుగు. చూసారు ఫ్రెండ్స్, పక్కనంతా బైక్ పార్కింగ్. ఈ బైక్ పార్కింగ్ దగ్గర కూడా ముసిగే ఫ్రెండ్స్, 50 రూపాయలు అంట. సో ఫ్రెండ్స్ చూసారు కదా, టిటోస్ లైన్ ఇదే. ఇది బాగా బీచ్ దగ్గరలో ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఈ 1/2 కిలోమీటర్ మొత్తం పబ్స్, స్పాస్, టాటూ షాప్స్ ఉంటాయి. పబ్స్ అంతా బాగానే ఉంటాయి, కానీ బయట నుంచి చూడడానికి లోన్కి వెళ్తే మాత్రం మొత్తం స్కామ్సే ఉంటాయి. మన దగ్గరికి వస్తూ ఉంటారు బ్రోకర్లు, వచ్చి 1500కి అన్లిమిటెడ్ డ్రింక్ అంటారు, 2 వరకు అన్లిమిటెడ్ డ్రింక్ అంటారు, ఫుడ్ అంటారు, అది ఇది అని చెప్పి అన్నీ చెప్పి లోనకి తీసుకెళ్ళిన తర్వాత మనకైతే అన్లిమిటెడ్ డ్రింక్ ఉండదు. ఒక 2-3 డ్రింక్స్ ఇస్తారు, తర్వాత అయిపోయింది అంటారు. మెయిన్ లోన మనం ఒక 2-3 పెగ్లేసి ఆ మ్యూజిక్కి చిల్ అవుతున్నప్పుడు అసలైంది స్టార్ట్ అయింది. అక్కడ అమ్మాయిలు అందరూ ఉంటారు, అమ్మాయిలు వచ్చి మన పక్కన కూర్చుంటారు. అమ్మాయి పక్కన కూర్చుంది కదా అని మనం టెంట్ అయిపోతాం. తర్వాత అమ్మాయి ఒక కాక్టైల్ కానీ ఒక షార్ట్ కానీ ఇప్పిమంటది. మనం ఒక అమ్మాయి షార్ట్ ఇప్పిమంది, మనం షార్ట్ ఇప్పిలేకపోయామే అని ఫీల్ అయిపోయి ఒక షార్ట్ ఇప్పించామే అనుకో, అది వేసేస్తుంది, సమ్మగా షార్ట్ వేసేస్తుంది. తర్వాత మనం వెళ్తాము, డ్యాన్స్ వేస్తూ ఉంటాము. ఈ డ్యాన్స్ వేసే గ్యాప్లో వెళ్తుంది భయ్యా, అది ఒక 4-5 షార్ట్లు వేసేసి వచ్చేస్తుంది, మనకు కూడా తెలీదు. ఆ 4-5 షార్ట్లు, అది షార్ట్లు కూడా తాగదు, జస్ట్ వాటరే. అక్కడ ఉన్న అమ్మాయిలందరూ ఆ పబ్బుకు సంబంధించిన అమ్మాయిలే. తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు నిన్ను బౌన్సర్లు లావేస్తారు భయ్యా, బిల్ షీప్ అయినో అన్నట్టుగా ఫీల్ ఉంటుంది. ఆ బిల్లు అది ఒక్కొక్కటి 600-700 ఉంటుంది. అది ఆ 4 తాగిద్దో, 6 తాగిందో, 7 తాగిందో కూడా మనకు తెలియదు. సో బిల్లు అలాగా ఒక 10,000 అయిపోయింది ఫ్రెండ్స్. తర్వాత మనం ఏం చేయలేము. మనం కానీ కట్టలేదంటే మన దగ్గర ఉన్న ఫోన్లు, పర్సులు అన్నీ లాగేసుకొని ఇంక పంపించేస్తారు బయటికి. ఇలా మోసపోకుండా ఉండండి ఫ్రెండ్స్. తర్వాత మీరు ఏ పబ్కి వెళ్తే బెస్ట్, అది కూడా బాగా బీచ్కి దగ్గరలోనే ఉంటుంది. అది ఆ పబ్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ గోవా వెళ్ళే ఫ్రెండ్స్కి షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా కొద్దండి.